ఏంటి అసలు ప్రవీణ్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? ఎందుకు హత్య చేయాలనుకుంటున్నారు? మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఎందుకంటే చాలామంది పాస్టర్స్ ఉన్నారు కదా, చాలామంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీ మత ప్రబోధకులు ఏముందో అది ప్రబోధిస్తూ ఉంటారు. బట్ పాస్టర్ ప్రవీణ్ మీద ఇలాంటి హత్య జరగడానికి కారణం ఏంటి? చెప్తున్నాం కదా మేడం, ప్రవీణ్ పాస్టర్ది హత్యనా యాక్సిడెంట్ అనేది ఇంకా మాకు స్పష్టత రాలేదు మేడం. మీరు ఎలా అనుమానిస్తున్నారు? మరి ఎవరో చంపేసి ఉంటారేమో, లేదు హత్య మేడం, చేసి నేను డే వన్ నుంచి మేము చెప్తున్నాం. ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి మీరు విన్నమంత వరకు? మీరు విన్నది ఏంటి మేడం, తను అంతకుముందు ఒక 50 days ముందు నాకు ఇతరులతోని హాని ఉందని చెప్పడం ద్వారా మరి ఆయన ప్రవీణ్ గారు కొన్ని ఛానల్స్ ద్వారా కొన్ని మీటింగ్స్లో చెప్పారు మేడం. దాని ద్వారా కొంచెం అనుమానం అంటారు. కానీ ఏ రోజు నుంచి కూడా మేము, ఎందుకంటే ఈ యొక్క హత్యను తీసుకొని వేరే వాళ్ళు లబ్ధి పొందాలనే మా దాంట్లో ఉన్న మతోన్మాదులకు కూడా నేను హెచ్చరిస్తున్నాను మేడం. ప్రవీణ్ పాస్టర్ మరణం ద్వారా యావత్ 2 రాష్ట్రాలు కూడా ప్రపంచం మొత్తం క్రైస్తవులు ఏకమయ్యారు. ఒక వ్యక్తి మరణించిన ద్వారా మరి నిజం కూడా ఆయనకు అంత పేరు తెచ్చుకున్నాను. కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ అంటే మాకు కూడా తెలియదు మేడం, ఆయన చనిపోకముందు. వాస్తవానికి నేను క్రిస్టియన్ లీడరు, దాదాపు 20 సంవత్సరాలు నేను యాక్టివ్గా పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ప్రవీణ్ గారు తెలిసింది. అంటే తన చావు ద్వారా ఇతరులకు కూడా ఆయన అంటే పరిచయమైన వ్యక్తి ప్రవీణ్ పగడాల. నేను ఇంకోటి ఏం చెప్తున్నాను అంటే, డే 1 నుంచి అతనిది యాక్సిడెంటా అనేది స్పష్టత లేదు మేడం. అతనిది ఇంకా ఏమైనా జరిగింది అనేది స్పష్టత లేదు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది, ఎందుకంటే అధికారులు దీన్ని త్వరగా నివృత్తి చేసి దీన్ని మాకు స్పష్టమైన, ఎందుకంటే అక్కడ జరిగిన పోస్ట్ మార్టంలో ఒక క్రైస్తవ డాక్టరే అందులో కూడా ఉన్న వ్యక్తి మేడం. మీకు ఈ విషయంలో ఎక్కడ రాజమండ్రిలో జరిగిన, సో వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇలా ప్రాబ్లం ఉండకూడదని మాకు సంబంధించిన వ్యక్తులను కూడా అక్కడ డాక్టర్గా అక్కడ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది మేడం. తప్పకుండా అందరి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది 2 రాష్ట్రాల్లో నుంచి అంటే ఈ యొక్క ఇష్యూ ప్రవీణ్ పగడాల అనేది ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం, ప్రతి ఒక్క క్రైస్తవ సమాజం కానీ అంటే ఆలోచింపజేస్తుంది దీని గురించి. ఇంకా అంటే ఎలా అనే టైంలో మేము అనుకుంటున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వాలు మాకు స్పష్టత నుంచి న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం మేడం. అయితే అంతకంటే ఫేమస్ అయిన పాస్టర్స్ చాలామంది ఉన్నారు, సతీష్ అని ఉన్నారు, ఇస్సాకు అని ఉన్నారు, ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు మత ప్రబోధకులు, ఊర్లన్నీ తిరిగి ప్రబోధిస్తూ ఉంటారు. ఓకే, బట్ మీరు చెప్పినట్టు పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి నిజంగా అంతగా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి కాదు, ఎవరికి అంత తెలిసిన వ్యక్తి కాదు. ఎప్పుడైతే ఆయన మర్డర్ జరిగిందో అప్పటి నుంచే పాస్టర్ ప్రవీణ్ అంటే ఒక ఇతన పాస్టర్ అయినా అనే విషయం మనకు బయటకు వచ్చింది. బట్ ఆయన్నే ఇంతమంది ఉన్నారు కదా, ఆయన్నే చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు ఆయన వాళ్లకు సంబంధించి మీకు సంబంధించి ప్రబోధనలు చేయడమే కాకుండా ఇంకేమైనా చేశారా? ఇంకేమైనా అంటే వ్యతిరేకించారు ఎవరినైనా? వ్యతిరేకిస్తేనే కదా ఇప్పుడు ఎవరైనా వాళ్ళ మీద పగబట్టి చంపేయడానికి అవకాశం ఉంటుంది. మరి పాస్టర్ ప్రవీణ్ విషయంలో అలాంటివి ఏమైనా వెలుగు చూసాయా? ప్రవీణ్ పాస్టర్ గారు చెప్తున్నాను డే 1 నుంచి కూడా ఆయన ఏమంటే నా డిబేట్స్లో బాగా పాల్గొనేవారు వ్యక్తి మేడం. సో తను ఏం చెప్పాడంటే, నాకు ఎప్పుడైనా హాని ఉన్నది, నాకు థ్రెటన్ కాల్స్ వచ్చినాయని చెప్పేవాడు మేడం. దాన్ని బట్టి కూడా ప్రజలందరూ కూడా దీన్ని డౌట్గా తీసుకుంటున్నారు. వేరే పాస్టర్స్ అట్లా లేదు మేడం. వేరే హిందువుల్ని ఏమైనా కించపరిచే విధంగా మాట్లాడేవాళ్ళ ఎక్కడ లేదు, లేకపోతే ఎందుకు మరి ఆయన మీద అంత అనుమానం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? తనే చెప్తున్నాడు కదా నాకు థ్రెటింగ్ ఉందని. ఎందుకు అంటే మీరు విన్నారు, మీకు తెలుసు, మీరు అన్ని మీడియా ఛానల్స్ లో వస్తున్నారు, వింటున్నారని చెప్తున్నారు. బట్ ఎందుకు? ఇప్పుడు మనం నిజంగా ఒక వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా మన మీద పగబట్టి చంపేయాలని అనుకుంటారేమో. మరి పాస్టర్ ప్రవీణ్ మీద ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత ఉంది? వ్యతిరేకత ఉన్నది వాస్తవం మేడం. కానీ ఈ తెలియని విషయంలో మనకు అక్కడ స్పష్టత లేదు. అక్కడ చంపిర్రు అనే విషయం చెప్పడం బాగుంది. ఎందుకంటే తన భార్యనే తన భౌతిక కాయము సికింద్రాబాద్లో బ్యాప్టిస్ట్ చర్చిలో ఉంచినప్పుడు అక్కడ పక్కనే ఉండి చెప్తుంది, మా ఆయనది అనుమానాస్పదంగా ఉంది, దయచేసి దీన్ని ఎవరు రాజకీయం చేయొద్దు, దీన్ని ఎవరు వాడుకోవద్దు, ఒకవేళ అలాంటిది కూడా జరిగినా వాళ్ళు మనం క్షమిస్తామంటారు. ఒకవేళ నిజం కూడా ప్రవీణ్ గారు అలాగే చచ్చిపోతే అతనికి పరలోకంలో గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది మేడం. హతసాక్షి అంటారు మా దాంట్లో, అది రియల్ కూడా హతసాక్షి. ఆ వాక్యంలో ఏముందంటే ఒకవేళ యాక్సిడెంట్ అయితే పర్లేదు మేడం, ఒకవేళ ఇన్సిడెంట్ నిజం కూడా అలాంటిది జరుగుంటే రియలీ ఆయనకు పరలోకంలో గ్రాండ్ వెల్కమ్ హతసాక్షి అంటాం మా దాంట్లో. సో నేనేమన్నా వాక్యంలో చెప్పారు ఇటుగా మేడం, తన పోరాటము తుడముట్టించిన వాక్యంలో ఏమిటంటే మంచి పోరాటం పోరాడి తిని తన కడకు తుడముట్టించిన వాక్యం ద్వారా నిజం కూడా మేము ఆయన ఒక బెస్ట్ పాస్టర్గా మేము అనుకుంటాం మేడం. ఒకవేళ అలాగే ఉంటే మేడం. అసలు ఎందుకు వెళ్ళారు? తన భార్య చెప్తున్నారు కదా మేడం, వాళ్ళ పిల్లలే చెప్తున్నారు, మా డాడీ చనిపోయిండు, తను వదిలిన పరిచర్యను మేము ఆపం, ఇప్పటికి ఇంకా ముందుకు తీసుకెళ్తాం, మా డాడీ ఆశయాలను మేము కొనసాగిస్తామంటే తప్ప ఎవరిని విమర్శించిన వ్యక్తి. అనవసరంగా దీన్ని సమాజాలు వాళ్ళ లబ్ధి కోసము రాజకీయం చేసుకోవాలని చూడడం మాత్రం తప్పు మేడం. మా క్రైస్తవ సమాజానికి నేను దీని ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ప్రైమ్ 9 టీవీ ఛానల్ ద్వారా. ఎందుకంటే మనకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉంది, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం మేడం. తన భార్య కూడా అదే చెప్తుంది మేడం. మొన్న మేము కలిసినప్పుడు. మీరు కలిసారా ఆవిడ్ని?
కలిశాను మేడం. గ్రేవ్ యార్డ్ అతని సమాధి జరిగినప్పుడు పక్కన నేనే టోటల్ ఉన్నాను మేడం. నా వీడియో మీ వీడియో కూడా తను సమాధి బాక్స్ తీసుకెళ్ళడం, ఆ డీసెల్ పట్టుకెళ్ళడము, సమాధి కార్యక్రమం ఉన్నప్పుడు పక్కనే నేను ఉన్నాను మేడం. ఏమన్నారు అసలు జెస్సీతో మీరు మాట్లాడినప్పుడు? జెస్సీయేనా? జెస్సీ తను ఏమంటున్నాడు మేడం, మాకు అనుమానాస్పదంగానే ఉంది, ఎవరి మీద అనొద్దు, మా ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందొద్దు ఎవరు కూడా అనేసి తన భార్య స్పష్టంగా చెప్తుంది మేడం. కాకపోతే తను విడిచిపెట్టిన పరిచయనే మేము కొనసాగిస్తాం. ప్రవీణ్ ఏంటి మేడం, కడపలో పుట్టి మరి అనుకోకుండా ఆయన అక్కడ నార్త్ స్టేట్లో చదువుకొని ఇక్కడికి వచ్చి మేడం ఒక పాస్టర్గా చేసి కొన్ని అలవాట్లను వదులుకున్న వ్యక్తి. ఆయన కూడా స్టార్టింగ్ నుంచి ఆయన దేవుని ఏం కాదు వదులుకొని తను కూడా కొన్ని దేవుని నమ్ముకొని యువతకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి దాదాపు ఒక 10 మంది చిన్నపిల్లల్ని ఆయన పెంచుతున్నాడు మేడం. తనకి 2 కూతుర్లు అయినప్పటికీ పిల్లలు తల్లిదండ్రులు లేని వారిని, కొంతమంది అంటే పరిస్థితి లేని వారిని వాళ్ళని అంటే ఒక ఆర్ఫనేజ్ అనుకున్న మేడం, వాళ్ళు తన పిల్లల్లాగా చూసుకునే వ్యక్తి ప్రవీణ్ గారి భార్య మేడం. కడపలో పుట్టారైతే? యా మేడం. మీకు ఎప్పటి నుంచి తెలుసు ప్రవీణ్ గారు? నాకు తను చనిపోయినాక నేను